గ్రామంలో ఇది చేసుకునేదానికి అప్పుడు పండగ చేస్తాం. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది పత్తి. వాళ్ళకి కనిపించకుండా మొత్తం డెకరేషనే ఉంది. నెమలికలు ఉన్నాయి, ఈ జెండాలు ఇవే ఉన్నాయి. వాళ్ళ చేతికి ఏం దొరుకుతాయి పట్టాలంటే? ఎద్దునే ఇంట్లో గడేసుకోవచ్చు, పండక్కే కట్టకుండా. లేదు ఇంకోటి ఉందా, ఎదురుగా పట్టుకో, నువ్వేమన్నా చెయ్యి. మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్నిటినీ ఫేమస్ చేయండి, అందరినీ ఫేమస్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వచ్చినాకే గొడవలు ఎక్కువైపోయినాయి భయ్య. నమస్తే మామ. సో ఈరోజు అయితే మనం టాప్ మూడులో అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే ఏది ఎంటర్ చేయబోతాం. సో చూసిన వెంటనే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఏది పేరు, ఏది ఎక్కడ ఉంటుంది అనేసి. సో ఆ ఎద్దు గురించి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ మాటలు తెలుసుకుందాం. బ్రో మీ నేమ్ బ్రో? నా పేరు పార్థ సార్. గట్టిగా చెప్పు. నా పేరు పార్థ సార్. అది ఎద్దు పేరే బ్రో? పీజే అధిపతి. ఓకే. ఈ ఎద్దుని ఎక్కడ పట్టిన, ఎన్ని పళ్ళతో పట్టినా? చిన్న దూడప్పుడు పట్టాను భయ్య. పట్టినప్పుడు జస్ట్ 4 months అయింది అంతే. ఆవులలో నుంచి పట్టాను. జత పట్టుకొని వచ్చాము మచ్చారెడ్డిపల్లిలో, మురళీరెడ్డి దగ్గర. అంటే పొళ్ళు పెట్టక ముందు పాలు తాగేటప్పుడే. అంటే ఆ చిన్నప్పుడు పట్టుకోవడానికి రీజన్ ఏం బ్రో? రీజన్ ఏం లేదు భయ్య, చూసాము నచ్చింది, మనకంటూ పట్టుకొని రావాలని పట్టుకొని వచ్చాము. అంటే మీకు పశువుల పని అలవాటు మీ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే మీ డాడీ వాళ్ళ దగ్గర? ఎప్పటి నుంచో ఒకటి అందరికీ చెప్పడం ఒకటే, చిన్నప్పటి నుంచి బాగా చేసుకోవాలి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు ఎంత బ్రో? లేదా మీ అభిమానం. అప్పుడు జత పట్టుకొని వచ్చింది 43,000 భయ్య. ఇంకోటి ఉందా చెప్పండి. అది అమ్మాను, అది ఇప్పుడు కృష్ణగిరిలో ఉంది. ఇది ఒకటే చాలా బెటర్. మేము వచ్చినప్పుడు నుంచి ఎన్ని పండుగలు చేస్తుంటారు? ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు. కౌంట్ అయితే లేదు భయ్య. పర్సనల్ గా అంటే ఎన్ని సంవత్సరాలు ఎంత చేసుకుని వస్తాను? 6 years. మేము వరకు తీసుకుంటాం. 6 బోల్తాను. 6 బోల్తాను. కొంతమంది ఇప్పుడు దాదాపు 6 years చేస్తున్నారు. బట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు పళ్ళ గడ్డ? స్టార్టింగ్ ముందే తడిగి కట్టినాం భయ్య. ఇప్పుడు ట్రైనింగ్ ఏం లేదు. ట్రైనింగ్ ఏం లేదు. అంటే అంత నమ్మకం ఏం పోతారు మీద? చిన్న దూర కదా, చిన్న దూరకు చాలా మంది కట్టర్ భయపడతారు. ఫస్ట్ ట్రైనింగ్ వేసి మన కడదాం అంటే దాని మీద నమ్మకం అంటే మనమే కదా. నాన్న ఉన్నారు, నాన్న అమ్మ, వాళ్ళ నమ్మకం మన ఎద్దు పోతాది. అది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ నమ్మకం అయితే ఉంది. అయిపోవడం అనేది మన పేరు పెడుతుంది, మన పేరు నిలబడుతుంది. దాదాపు 6 సంవత్సరాలలో 4 సంవత్సరాల పై నుంచే పనులు కడతా ఉంటారు. 4 సంవత్సరాలు మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇయర్ వైజ్ గా చెప్పండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ విడి పండుగ ఒక్కో ఇయర్ లో ఉంటది కదా. ఒక్కొక్క ఇయర్ అంటే అట్లా ఏం లేదు బ్రో. మనం కట్టిన ఏ ఊర్లోనూ ఏదన్నా లేకుండా అయితే లేదు. ఎక్కడ డిసప్పాయింట్ అయితే లేదు. పండుగలు ప్రతి ఊర్లో నవంబర్ నుంచి మార్చి ఊర్లో పర్ఫార్మెన్స్ వచ్చింది. డిసప్పాయింట్ అయితే ఏది లేదు. ఈ ఇయర్ డిసప్పాయింట్ అంటే మళ్ళీ ఇంకా 3 months గ్యాప్ మీ ఊర్లో అంతే. అంటే సొంతూరులోనే ఆటోమేటిక్ ఆ రోజు ఎద్దు మా అజాగ్రత్త లేదా దాని టైం వాల్యూ ఉండదు, జనాలలోకి రాలేదు. పలకలు కట్టేదానికి వాల్యూ ఉండదు. అది ఒకటే డిసప్పాయింట్. మాకు ఇంతవరకు తెలిసి మా ఎద్దు జనాలలోకి రాకుండా పోవడం అదే ఫస్ట్ టైం. లేదు మేము పట్టుకొని రాలేదు. కానీ ఒకసారి వెనకపోయిన తర్వాత పట్టుకొని రాకూడదు. అది ఎంతో ఎక్కువ చూడైనా సరే. ఇప్పుడు నీ ఛానల్లో వీడియో వస్తే నీకెంత పాపులర్ ఉంటుందో ఖచ్చితంగా బ్రో ఈసారి కంటే డబుల్ పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా చూపిస్తాను. చూసుకుంటే అందరూ ప్రజెంట్ కి అయితే ఉద్దేశం లేదు. వాళ్ళు కట్టాలంటే మా తమ్ముళ్ళ కోసం అయితే ఖచ్చితంగా. ఇప్పుడు పండగ మీకు చాలా మంది పేర్లు మనతో పాటు చాలా మంది 10 మంది దాకా ఉన్నారు. సో ఇంకా పండగ కంటే 20 మంది దాకా వస్తూ ఉంటారు. వాళ్ళకి కానీ మేమైతే అమౌంట్ అయితే లెక్క ఏ ఊర్లో పెట్టలేదు. విధంగా లెక్క పెట్టాలి అంటే మోస్ట్లీ అంటే నుంచి ఎక్కువ అంటే కట్టింది ఎప్పుడు కానీ దేవుడు పలకలే. దీనికి కొమ్మరగుంట ఒక్క ఊరికి మాత్రమే పవన్ కళ్యాణ్ కొమ్మరగుంట ఒక్క ఊరికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారి పలక కడతాను. తర్వాత మా ఊరంటే నాన్నగారు ఆయన ఇష్టం, ఆయన ఏదన్నా కట్టచ్చు, ఆయన ఏదంటే అది. ఒక్క కొమ్మరగుంటకు మాత్రమే అందరూ మేము డిసైడ్ అయ్యి ఇప్పుడు 3 years కట్టాను. 3 years చెప్పలేం కొమ్మరగుంట మాత్రం పవర్ స్టార్ లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ పాత గుంటలోనే కాక
మనం స్టార్ట్ చేసింది ఆడికి ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. అంటే 2 years back స్టార్ట్ చేయాలి. అప్పుడు 2 పలకలు చేసుకోండి. అప్పుడు పుల్ల కూడా లేదు ఎద్దు. ఎందుకంటే ఎవరన్నా నమ్మను కూడా నమ్మరు అప్పట్లోనే దానికి ఎందుకు వెండి పలక మీ ఇష్టం. చాలా మంది అంటా ఉంటారు. సో మన నమ్మకం మంది ఇప్పుడు వెండి పలక ఇబ్బంది లేదు. నా ఎద్దు నాకు ఇప్పుడు కూడా అట్లే ఉంది. అదే పాతకుంట్లో కృష్ణుడు గుళ్ళోనే ఉంది పలక. మళ్ళీ ఆలోచన నేనే ఒక ఒకరు కట్టేసిన తర్వాత మళ్ళీ అందరూ కడతానే ఉన్నారు. దాన్ని రొటీన్ అయిపోయింది. అప్పుడు స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసాము, తర్వాత అది అంతే, దానిపైన ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు పండుగ చూసుకుంటే ఒకప్పుడు ఏమంటే 11కి 9 స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఏమంటే పండుగ చాలా లేట్ అయిపోతుంది, ఈవినింగ్ కూడా అయిపోతుంది. 3:30 అయింది స్టార్ట్ సో ఇప్పుడు దాని మీద అది చాలా తప్పు భయ్యా. మనకు ఆనందంగా ఉంటుంది, మన ఆనందం. అంటే మన వాళ్ళు కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఇంకోటి ఆనందంగా ఆటలాడే వాళ్ళు, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు. కానీ వాటిని తెల్లారి దొలకం ఇక్కడ వేసేస్తాం. 3:30కు కూడా ఆపోజిట్లో పట్టుకొని వచ్చారు భయ్యా బాక్రాపట్ల. మీరు గమనించారో లేదో, 3:30కు పండగ స్టార్ట్ అయిపోయి ఎద్దులు వదులుతుంటే కూడా ఎద్దులు అప్పుడు కూడా అల్లిలో వస్తున్నాయి. అంతవరకు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళు, వాళ్ళ ఆనందం వాళ్ళు చూస్తున్నారు, కానీ వాటి నోరు లేని వాటి ఇది పట్టించుకునే వాళ్ళు లేరు. మీకు ఏ టైంకి స్టార్ట్ అయితే బెస్ట్ అంటారు? పండగ అనేది 10:30 to 11 మధ్యలో స్టార్ట్ అయిపోతే 1 2 కంతా అయిపోతుంది. ఎట్లా జరిగినా 1:30 2 కంతా ఆల్మోస్ట్ వాళ్ళ పండగ కంప్లీట్ అయిపోయి 3 కంతా వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చేస్తారు. అది చాలా బెస్ట్ టైమింగ్, ఎంతో బాగుంటుంది భయ్య. అంటే కొంతమంది వాళ్ళకి హంగామా కావాలి, జనాలు కొంతమంది గుర్రాడలు పొడుచుకోవాలి, ఎందుకు కొంతమంది ఆలోచించి అంటే అల్లిలో జనాలు వచ్చినాక పండుగ మళ్ళీ దొరకొని వస్తా ఉంటారు. అదే చెప్తాను, ఎందుకు అవసరం ఏముంది? నువ్వు ఎద్దును మేపుతావు, నీ ఎద్దు మేపుతావు అని జనాలకు తెలియదా? నీకు ఎద్దుంటే జనాలకు తెలియదా? నీ ఎద్దు పలకెత్తుకొని పోయే దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి, కానీ నువ్వు హంగామా చేసినంత మాత్రం ఏమీ రాదు భయ్య, ఏమీ రాదు భయ్య. ఊరికే మన ఇది తప్ప, ఎద్దు పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప మన పేరు బయట రాదు భయ్య. అంతే, ఇంకే దాని మించి ఇంకేమీ లేదు. ఆ మాటల్లో చెప్పాలంటే మనకంటే మన పెద్దవాళ్ళు లేదా నాన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టైంలో పండగలకి ఇప్పుడు జరిగే పండగలకి చాలా తేడా ఉంది. వాళ్ళే అరుస్తారు, ఎద్దును పలకట్టద్దని తోలుకొని వచ్చేయండి, ఎంత అవుతుంది టైము, ఎందుకు మనకు ఆ పండగ అవసరమే లేదు. ఇంటికాడ ఎద్దు తినేసి కొనుక్కోండి చాలు. మన ఆనందం కోసం మన ఎద్దును మేపాలి. అంటే మనకంటే ఒక ఎద్దు ఉండాలి. అది ఇలా పండగలు చేస్తే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంట్రెస్ట్ ఉంది భయ్య. మీరు ఏమన్నా అనుకోండి, అసలు ఆ విధంగా పండగలు చేయడం వల్ల నేనైతే కట్టకూడదని డిసైడ్ అయిపోతున్నాను. ఇంకా పండగలు అంటే ఆ టైంకి లేట్ అయిపోతే పండగ వద్దు, పండగే వద్దు. ఎద్దుందా మనకంటూ మేపుకున్నామా, మన ఇంట్లోనే కాదు, ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది అంటే ఎంతమంది చెప్పినా సరే ఎద్దుగల వాళ్ళు అయితే వినరు. సో ఒకవేళ ఊర్లో వాళ్ళు కానీ డిసైడ్ అయ్యి, మన చిన్నపూడి జన అయితే చూసాము, 1 గంట అలో చేయలేదు, నేను కూడా పోయాను, నన్ను అలో చేయకుండా చేశారు. సో ఆ విధంగా కట్టెలు పట్టుకొని అలో చేస్తే మాత్రం ఒక 4-5 ఊర్లు చేస్తే మారుతారు అనే నమ్మకం ఉంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే వాటిని కూడా ఎందుకు ఆ ఊర్లో కట్టకపోతే ఏమవుతుంది మనం అలా అనుకుంటారు, అలా అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఊరు చేస్తే ఆపేస్తారు, ఒక 5-6 ఊర్లు చేస్తే ఖచ్చితంగా ఊరికి వేస్తున్నాయి కదా పండుగ మేపేది దానికోసమే. ఒక 5-6 ఊర్లు చేసినట్టు ఖచ్చితంగా మారుతారు కదా జనాలైనా. మారాలి. ఇప్పుడు ఊరు వాళ్ళు డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా జనాలు మారే ఛాన్స్ ఉంటుంది. మారాలి జనాలు కూడా. ఇప్పుడు చెప్పాలంటే పలకలు కానీ వాటిపైన డెకరేషన్లు కానీ అవంతటా మన ఆనందం కోసం మనం చేస్తానేదే, కానీ చెక్క కట్టినప్పుడు కూడా ఇద్దరు పండకపోతున్నాయి భయ్య. నాకు తెలిసి చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో పల్లక మీద అతికిచ్చేస్తే అది పెద్ద ఇది. అప్పుడు ఒకప్పుడు 4 బొక్కలు పెట్టేసి మధ్యలో కూడా పెట్టేసి రంగు అవుతారు, అది దానికి మించిన పలక. అబ్బా తేరు పలక అంటారు, ఏదేదో అనేది. అప్పుడు ఇప్పుడు ఒక పండగకి నేను 500 నెమలీకి లేనని అంటాడు, ఒకడు 600 నెమలీకి లేనని అంటారు. ఎందుకు భయ్యా? ఊరికే మన డబ్బు ఖర్చు వేస్ట్. ఊరికే ఇప్పుడు మేము కూడా వేస్తాను, మేము కూడా ప్రతి ఊరికి నెమలీకి వేస్తాను, అదే అన్నీ చేస్తాను. కానీ దాంట్లో మళ్ళీ కూడా నా ఎద్దు జెండాలు పట్టినాడు, నా ఎద్దు పోతా ఉంటే డెకరేషన్ లాగినాడు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు అంటే కొంతమంది ఏమంటే, చాలా మంది అడిగాను, బుల్ ఫైటర్స్ అడిగాను, ఎద్దుగల ఓనర్లు ఏమంటారంటే మా ఆనందం కోసం మేము కడతాం, వాళ్ళు పట్టే పలకం పట్టాలి కదా, జనాలు పట్టాలంటారు. బుల్ ఫైటర్స్ అడిగితే ఏమో పలకేగా జనాలు ఉంటాయి, మా జెండా దొరికింది మేమే చేయాలని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇద్దరిది తప్పులేదు భయ్యా. ఇప్పుడు మనమే అంటాం, బయట జెండాలు అన్ని ఎత్తుకొని వచ్చింది అనుకో, ఎద్దు బా నా ఎద్దు రోజు అన్నీ ఎత్తుకొని వచ్చింది అబ్బా అంటాం. ఒకవేళ దాన్ని బట్టే లాగి ఇద్దరు నిలిచిపోయి పట్టే అన్నారు అనుకో, మీరు రీసెంట్గా చూసుంటారు పాతకుంట్లో. నేను కూడా చెప్పాను వరకు. మేము ఫస్ట్ నుంచే చెప్తాను, జెండాలు పట్టడం అనేది తప్పే. డైరెక్ట్గా ఎత్తుని వెయిట్ పట్టుకొని పోతా అంటే మనిషి అయినా సరే పట్టుకొని లాగితే ఆటోమేటిక్గా మనిషి అనేవాడు కూడా తలకాయ వెనక్కి వాల్చేస్తాడు కంపల్సరీ. అలాంటిది నోరు లేని గొడ్డు పోయే దానికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, బ్రో మేము అల్లు నిలబడుతున్నాం అంటే ఖచ్చితంగా మా ప్రాణం వదిలేసి నిలబడతాం, అలాంటప్పుడు మేము ఏమైనా పెట్టుకుంటాం,
మీరు వదలొద్దండి పండగ ఆపేసేనట్టు అవును. మా ప్రాణాలు తీసి పట్టుకునేటప్పుడు అది కూడా కరెక్ట్ మా ఇష్టం కదా అని అంటున్నారు. అది కూడా తప్పులేదు, అది కూడా తప్పు కాదు, కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు చాలా పండుగలు వాళ్ళ చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరు సైడ్ నుంచి పడితే ఆలోచిస్తే కొంతమంది వాళ్ళు పట్టణం చేస్తున్నారు. ఒకప్పట్లో ఒకప్పుడు మీ పథకాల్లో మేము పట్టిన వాళ్ళని కాదనట్లేదు, అప్పట్లో ఇంత డెకరేషన్ లేదు, ఇంత ఇది లేదు. కానీ ఇప్పుడు ఈ డెకరేషన్లు అవి ఇవి చేయడం వల్ల ఎద్దుకి పరుగు పోతుంది. పడేనారంటే ఎద్దు వాల్యూ లేనంటే. గ్రామంలో ఇది చేసుకునే దానికి అప్పుడు కొంతమంది ఏమంటారు, నా ఎద్దు జెండాలతో వచ్చేసిందంటే ఇంకా నన్ను మించింది లేదు. కొంతమంది జెండాలతో రాలేదనుకో, అజ్జుడు జెండాలే లేవు ఎద్దుకి, అదేం ఎద్దు, అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా మాట్లాడతారు. ఓకే, ఒకసారి డాడీకి మైక్ సార్. ఈ నెలలో చేయడం ఇది టైం అంటూ లేకుండా పండగలు ఇదైపోయింది. మా దీంట్లో అట్లేదు. భోగి పండుగ రోజు, కనుమ పండుగ రోజు చేసుకునే వాళ్ళము. అది మా ఊర్లో ఫస్ట్ స్టార్ట్ చేసేసి మళ్ళీ బ్రాహ్మణపల్లికి పోయేవాళ్ళము. మళ్ళీ ఇక్కడ కురుకుప్పం కాదు నేను అనుపల్లి కాడ రేకల చేను పోయేవాళ్ళం ఫస్ట్ మా ఊరు. అప్పుడు మేమేమంటే ఊరికే సింపుల్గా ఏదో చెక్కలు కట్టుకొని ఇది చేసుకొని 9 గంటలు 10 గంటలకి స్టార్ట్ చేసేస్తే 11, 12 అంతా బ్రాహ్మణపల్లికి పోయి ఆడ చూసుకొని అట్లా పోయేవాళ్ళం. ఎద్దుకు దెబ్బ లేదు, మనుషులకి దెబ్బ లేదు, ఆనందంగా పోయేవాళ్ళము. ఇప్పుడు ఒకప్పుడు ఏమంటే పట్టేవాళ్ళు కూడా ముక్కుతాళ్ళు బట్టి వెనకాల తోకలు బట్టి చాలా పెద్ద పట్టినారు. అప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు జాల బట్టినే కొట్టేదానికోసం గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు డెకరేషన్లు అంత ఎక్కువ అయిపోయినాయి. పట్టేదానికి ఇంకా పలకకు డెకరేషనే ఉంటే డెకరేషన్ పట్టుకోక ఏం పట్టుకుంటారు? నేను పలక కనిపించకుండా మొత్తం డెకరేషనే ఉంది. నెమలీకలు ఉన్నాయి, ఈ జెండాలు ఇవే ఉన్నాయి. వాళ్ళ చేతికి ఏం దొరుకుతాయి పట్టాలంటే? అయ్యే కదా పట్టాలా, అయ్యే పట్టాలి, తప్పదు కదా. మేము పలకనే చూసి పట్టుకోవాలంటే ఎట్ట పడతారో పట్టలేరు కదా. నేను అంతేనా? ఇప్పుడు కొంతమంది ఏమంటే ఇప్పుడు అల్లు ఒక ఇద్దరు పడేసారంటే పడేదానికోసం అది తప్పునైనా మనం వదిలేదే ఏంటికి నైనా పట్టుకునేదానికే కదా వదులుతామా. మన సంతోషం, దాని సంతోషం చూసేదానికే వదులుతాము. పండుగ చేసేది పశువుల పండుగ అనేది ఎద్దుల కోసమే చేస్తారు. ఇప్పుడు వదిలినాక పట్టుకునేస్తే కొట్టడం చూసారు చాలా విధంగా. అసలు ఎద్దులు పడతా ఉండక జన పడుకుంటే పలకే చాలా మంది పట్టినారు. నా ముందర చూస్తున్న పలక పట్టినా సరే వాళ్ళు గొడవ రావడం, వాళ్ళని కొట్టేయడం, పలక పెరుకోవడం ఇలా చేస్తున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? అటువంటిప్పుడు ఇంట్లో కడేసుకోవచ్చు భయ్య, ఎద్దునే ఇంట్లో కడేసుకోవచ్చు, పండక్కే కట్టకుండా. అంత ఇది ఉన్నప్పుడు ఎద్దుని ఎందుకు పెట్టుకోవడం? నీకు ఎద్దు మీద నమ్మకం ఉండి నీ ఎద్దు పోతుంది అంటే నీ ఎద్దుని పండగ కట్టాలా, లేదా నా వల్ల కాదు అని చెప్పి ఇంట్లో కడేసుకోవాలి. కానీ ఎద్దు మీద నమ్మకం ఉంటే పండగ తీసుకో, అంతే. లేదు పడే కొట్టడం అవన్నీ తప్పే భయ్య. ఒకప్పట్లో దారాలు పట్టుకొని పెట్టినారు, తోకలు పట్టుకొని పెట్టినారు, ఏమీ లేకుండా మామూలుగా ఎద్దును పట్టినారు. ఇప్పుడు నా ఎద్దును నువ్వు అట్లా బట్టి పట్టేసినావు, ఇట్లా బట్టి పట్టేసినావు. ఎద్దును వదిలేదే పట్టేదానికి, పట్టడమే కావాలి జనాలలో. వాళ్ళందరిని దాటుకొని వస్తేనే కదా నీ ఎద్దు గొప్పదని చెప్తారా? అట్లా పట్టుకొని నిలిచిపోయి ఎద్దుంటే మళ్ళీ నీకెందుకు ఎద్దు? పండుగ చేసేది దానికోసం అంటారు. అట్లా పట్టుకుంటా నిలిచిపోయేటట్టుంటే ఎద్దు ఎందుకు నీకు అంట? ఎద్దుని పండగ చేయకూడదు. మళ్ళీ అందులో ఇంకోటి ఈ మధ్యలో కొత్తగా ట్రెండింగ్ ఒకటి అయిపోయింది. ఈ ఊర్లో నా ఎద్దు పోవాలంటే మిగతా వాళ్ళు ఎద్దులు పోకూడదు. చేతబొల్లు ఎద్దులకు చేస్తారు, మనుషులకు చేస్తారు, ఇంక లేదంటే అల్లికే చేస్తారు పూర్తిగా పండగలో. రీసెంట్ గా 2 ఊర్లో చూసాం. ఒక ఊర్లో అయితే మా అన్నయ్య చేశాడు, రివర్స్ కూడా వెళ్ళిపోయింది అయితే. సో దానికి మీద వేరే చెప్తారు అంటే ఒకప్పుడు అయితే ఇవి ఏమి లేవు. ఎప్పుడు కానీ, ఇప్పుడే కాదు ఎప్పుడు కానీ ఆవులోళ్ళు కానీ ఎద్దులు మేపే వాళ్ళు కానీ చేసుకుంటారు. చేతబడి అనేది తప్పు, కానీ వాళ్ళ ఎద్దు బాగుండాలనో లేదా దిష్టి తగలకూడదనో అలా చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనం పొద్దునంతా ఎక్కడెక్కడో తిరుగుతాం, ఇంటికి వెళ్ళి అమ్మ నాకు నొప్పులు, నాన్న నొప్పులు అంటే దిష్టి తీస్తారు, అది కామనే. అలాంటి వరకు ఓకే పోయా, కానీ నోరు లేని గుడ్లు చేస్తే ఏమొస్తుంది? నీ ఎద్దు కోసం, నీ ఒక ఎద్దు కోసం పేరు వచ్చేదాన్ని మిగతా ఎద్దులకి అంతా. ఇప్పుడు ఒకళ్ళు ఏమైనా మారంటే కొంతమంది సవాల్ చేశారంటే ఆటోమేటిక్ గా వేసుకొని పోయి వాళ్ళు అయిపోయింది అంతే, అడిగి పడేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అది చాలా తప్పు భయ్యా. కానీ మన వాళ్ళు అంటారు ఎద్దు చేయని వాళ్ళు, గుడ్లు నోరు లేని గుడ్లు చేయని వాళ్ళు ఎవరు బాగుపడరు, అది ఇది అంటారు. కానీ ఇప్పుడు బాగానే ఉండారే వాళ్ళు, వాళ్ళే బాగున్నారు ప్రజెంట్. ఎందుకు చేయడం అంటాం మేము. నేను అడుగుతాను ఎందుకు చేస్తారు, వాళ్ళకే తెలియాలి ఎందుకు చేస్తారు. నేను నా కళ్ళతో చూసి అన్నీ చెప్పినానంటే చెప్తాను. ఎందుకు ఎందుకు మా వాడికి కూడా జరుగుతున్నాయి. మనకి వాళ్ళు ఉంటే మనం చూసుకోవాలా. అసలు నోరు లేని చెప్పి ఇప్పుడు ఇక్కడే ఉంటాయి ఆవులు 24 hours బాయి కాడే, షెడ్ కాడే. నైట్ టైం అయితే ఒకరోజు ఉంటాము, ఒకరోజు ఉండము, లేదంటే అప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తాం పోతారు తెలియదు. ఎందుకు అసలు చేయడం ఎందుకు అంటాం మేము. వాళ్ళని అడుగుతాను నేను క్వశ్చన్, మిమ్మల్ని కాదు, వాళ్ళని అడుగుతాను నేను ఆ క్వశ్చన్ అయితే.
తప్పు భయ్యా, చాలా తప్పు అది. నీకు దమ్ముందా లేదా ఇంకోటి ఉందా ఎదురుగా పట్టుకో, నువ్వేమన్నా చెయ్యి, చేతబడి చేసి. ఏంది భయ్యా ఇంత ఇదిగా మనం కష్టపడి 365 రోజులు అది మనం తిన్నా తినకపోయినా అది తింటా ఉందా లేదా అన్నీ చూసుకొని ఒకరికి ఇద్దరు భయ్య ఇక్కడే ఉంటారా పొలం దగ్గర అమ్మా నాన్న. దానికోసం అదే పనిగా ఆయన సొప్ప కోసి మార్నింగ్ సాయంత్రం దాకా దానా పెట్టి అన్ని ఇప్పుడు డ్రెస్ కూడా కొత్త ఒక అరగంట టైం పడుతుంది. దానికి అదే పని డ్రెస్ పెట్టాలంటే 12,000 10,000 అది మూడు దాకా అయిపోతుంది ఈజీగా. దానికోసం అంత ఖర్చు పెట్టేటప్పుడు మీకు అలా చేస్తాంటే బాధ వేస్తుంది. అందరికీ బాధే భయ్య. ఇప్పుడు నాతో పాటు వచ్చిన మా ఎంతమందికి బాధే అది. ఒక ఊరు ఎద్దు పర్ఫార్మెన్స్ తగ్గిందంటే ఆటోమేటిక్గా అన్న ఈరోజు మన ఎద్దు ఎట్లా, మన ఎద్దు ఏరా తమ్ముడు ఈ విధంగా జరిగిందిరా, అందరికీ బాధే భయ్య. అది ఆ విధంగా చేయకుండా వాళ్ళు వెళ్తే పట్టుకోవచ్చు భయ్య, తప్పే అన్నాం. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే యూట్యూబర్ల మీద కూడా కొన్ని అలిగేషన్స్ అనేది వస్తున్నాయి. అవును భయ్య. దానికి మీరేం చెప్తారా? భయ్య కొంతమంది దానికనే ఉన్నారు భయ్య. కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ పేరు కోసం, వాళ్ళ పైచాయిక ఆనందం కోసం, దాంట్లో మనీ అనేది వస్తుందో రాదో అది మీకు తెలియాలి. కొంతమంది ఇప్పుడు ఒక 10 ఎద్దులు ఉన్నాయనుకోండి పేరు పొందినవి, ఆ 10లో 4ని హైలైట్ చేసేస్తారు భయ్య. చిన్నపోర్జన్లో పండగ జరిగిన రోజు నన్ను ఒక పెద్ద మనిషి అడిగాడు, అయినా ఈరోజు నా ఇద్దరు ఆ రోజు సాయంకాలం పండగ జరిగిన సాయంకాలం పచ్చికాపలం సెంటర్లో ఆపితే బండి, అయినా బాగుండవు నేను అన్నాడు. బాగుండా పెద్ద అయినా అంటే ఈరోజు మా ఇద్దరిని పోర్జన్లో వదిలినాను, దాంట్లో పడేదన్న వీడియో వచ్చింటే చూపించిన ఆయన అడిగినాడు. లింక్ మొత్తం ఎత్తుకాను భయ్య, ఆ ఎద్దు వీడియోనే లేదా, 4 లింకులు చూసాను. ఎంతసేపు జెండాలు ఎత్తుకొని ఎద్దు, నెమలికలు ఎత్తుకొని ఎద్దులు ఇవే ఉన్నాయి, కానీ చెక్క మామూలుగా కట్టినవో లేదా ఎద్దు మామూలుగా చిన్న దూడగా పోయిందో వాటి వీడియోలే లేవు భయ్య. అది ఎందుకు? మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్నిటినీ ఫేమస్ చేయండి, అందరినీ ఫేమస్ చేయండి. నన్ననే కాదు చాలామంది ఉన్నారు భయ్య, పిచ్చగా మేపోలు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు నుంచో మేపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటి మీద ప్రేమతో ఉండేవాళ్ళు కానీ లేదా వాటి ఇదనే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు భయ్య. ఎంతో ఆనందంతో మేపేవాళ్ళు ఎద్దులు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ దాంట్లో మేము ఒకరు. మా ఆనందం కోసం మేము మేపుకుంటాం ఎద్దుని, కానీ అది తెలుసుకోవాలి భయ్య. ఛానల్ వాళ్ళకి చెప్పేది ఒకటే భయ్య, మీరు హైప్ చేసుకోండి, మీకు నచ్చిన ఎద్దుని హైప్ చేసుకోండి, మేము కాదనట్లేదు, కానీ మిగతా వాళ్ళు కూడా ఎద్దులే భయ్య. మెయిన్ ఏమంటే యూట్యూబర్లు అనే కాదు, ఇన్స్టాగ్రామ్ చాలా మంది ఉన్నారు. అవును, యూట్యూబర్లో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అయితే మాత్రం అన్ని కవర్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది ఏమంటే కొన్ని మిస్ చేస్తూ ఉంటారు, అది మనం చేయలేము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వచ్చినాకే గొడవలు ఎక్కువైపోయినాయి భయ్య. ఇన్స్టాగ్రాములు ఈ యూట్యూబ్లలో షార్ట్ వీడియోస్ పెట్టడాలు, మాకు తెలిసి పండగలు చేరేటప్పుడు ఒక ఊర్లో 5 వీడియోలు వస్తే ఎక్కువ అప్పట్లో. ఇప్పుడు ఒక ఊర్లో 30 వీడియోలు వచ్చినా నా ఎద్దు వీడియో ఇంకా ఒక చోట రాలేదు, ఎక్కడో మిస్ అయింది వీడియో. అదే ఎద్దు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పలక అట్లే ఉండి జెండాలు వెనక్కబడకుండా కానీ నీట్గా పోయిందంటే దాని వీడియో ఫస్ట్ ఉంటుంది అప్లోడింగ్లో, ఫస్ట్ అదే ఉంటుంది. ఈరోజు ఈ ఎద్దు పోయింది అంటారు, మళ్ళీ పక్కన ట్యాగ్ కూడా, దానికి ట్యాగ్ లైన్. ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన గొడవలు కూడా మీరే చూసారు. అసలు ఆ గొడవలకు కారణం ఏముంది భయ్య? అసలు ఏ కారణం లేదు. మూడో వ్యక్తి వల్ల ఇద్దరు కొట్టుకున్నారంటే వాళ్ళందరూ మళ్ళీ మంచి వాళ్ళే, మధ్యలో ఉన్న వాళ్ళ వాళ్ళతో పాటు బాగున్నారు, పక్కన వాళ్ళు బాగున్నారు, మధ్యలో మూడో వ్యక్తి మధ్యలో చేయబెట్టడం వల్ల ఇంకా పెద్ద అయిందంటారు. లేదు నన్ను అది భయ్య పరిస్థితి. కాబట్టి అందరికీ చెప్పడం ఒకటే, పండగలు బాగా చేసుకోవాలి, బాగా జరగాలి అంటే రాజకీయాలుగా కానీ లేదా మీ అభిమానం కానీ ఏదన్నా ఉండేవండి, ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకొని మిగతా వాటిని తగ్గించుకుంటే చాలా బెటర్ భయ్య. నా క్వశ్చన్ కూడా ఒకటి ఏమంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళు పర్సనల్గా అంటే కొన్ని సెపరేట్ చేసుకుని వేస్తారు, దాన్ని వదిలేస్తారు. మేము వరకే మా వర్క్ తీసుకుంటాం, ఏంటంటే మా యూట్యూబ్ అప్లోడ్ చేయాలి వీడియో ప్రతి ఒక్కటి తీస్తాము. కానీ కొంతమంది ఏమంటే కొన్ని వీడియోలు తీసి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ యూట్యూబర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకప్పుడు యూట్యూబర్ లేనప్పుడు కూడా పండుగలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఐడియా వస్తూ ఉంది. ఇప్పుడు మేము 10 మందికి ఎక్కువ మంది తెలియాలని చెప్పి ఒక రీల్స్ పెడితే మీ వల్లే పండుగ తెలుస్తుంది, మీ వల్ల అయిపోయింది అని మామే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఊరోళ్ళు మాకు అనౌన్స్మెంట్ ఇస్తారు, మేము చెప్తాం ఈ విధంగా పండుగ ఉంది అనేసి, ఎందుకంటే ఫస్ట్ యూట్యూబర్కి అనౌన్స్మెంట్ ఇస్తారు. సో కాబట్టి మేము ఒక వీడియో చేసి పెడతాం, యూట్యూబ్ పండుగ కంపల్సరీగా. నేనైనా కూడా చెప్తాను, తమ్ముడు రేపు మన ఊర్లో పండుగ తమ్ముడు, 1 వీక్ ఉంది, 10 రోజులు ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది మా వల్లే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అప్పుడు మేమేం చెప్పాలి బ్రో? అది తప్పు భయ్య. క్యాన్సిల్ అయిపోవడం అనేది మీరు చేసే పని కాదు. అది ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు, ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు కూడా పండుగలు తెలుస్తా ఉన్నాయి, తెలుస్తాయి. అంటే అప్పుడు పర్టికులర్ ఇదే అనమాట,
భోగి రోజు లాస్ట్ రోజు, ఇంకా మహా అంటే విడి పండగలు ఎన్ని, ఒక 4 అంతే. ఆడికి అయిపోయింది పండగ. ఊళ్ళలో జాతరలు ఇంకేదన్నా ఎక్స్ట్రాగా చేయాలంటే జాతరలో, ఏదైనా ఫెస్టివల్ టైంలో అంతే. పండుగ. ఇవే పండగలు. ఇప్పుడు అంటే నవంబర్ నుంచి మార్చి దాకా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు 5 నెలలు, ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఈ ఏప్రిల్ ఈ మంత్ వరకు కూడా పండగలు జరిగాయి. 5 నెలలు నిక్కరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 మంత్సే గ్యాప్, మళ్ళీ పండగలు స్టార్ట్ అయిపోతాయి. ఆడి మనకి నవంబర్లో స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్ అక్టోబర్ నవంబర్కి అంతా పండగలు మళ్ళీ కంటిన్యూ. ఎద్దుకి వాల్యూ ఉండదు, ఆ పలకలు కట్టేదానికి వాల్యూ ఉండదు. మేము చెప్పాలనుకునేది అంతే ఒకటే భయ్యా, మీ అభిమానాన్ని మీరు ఎంతనా చూపించుకోండి కాదన్నట్లా, కానీ మిగతా వాళ్ళని చూడాలి, ప్రతి ఒక్కరిని చూడాలి. ప్రతి ఒక్కరిని చూడాలి. ఇప్పుడు నీ ఛానల్లో వీడియో వస్తే నీకెంత పాపులారిటీ ఉంటుందో, వాడు నా వీడియో తీసినాడు, నా తమ్ముడు లేదా నా అన్నో అని నాకు నీ మీద అంతే గౌరవం ఉంటుంది. ఆ వీడియో వల్ల నీకు గౌరవం అనేది పెరిగేది తగ్గేది అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది లేకుండా ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసి ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు మనం అభిమానిస్తారు. ఆటోమేటిక్ ఖచ్చితంగా. లేదు మన పర్టికులర్ ఈ ఎద్దునే ఫేమస్ చేయాలి అని కంకణం కట్టుకొని కొంతమంది ఉంటారు. అవును, నాకు తెలుసు కొంతమంది ఉన్నారు. ఈ ఎద్దుని అనేసి అదే పరంగా దాన్నే పెట్టుకొని ఆ వీడియోలో ఒక 4-5 పోస్ట్ చేయడం, 5-6 పోస్ట్ చేయడం. దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది పేర్లు వద్దులే, ప్రతి ఒక్కటి అఫీషియల్ పేజెస్. అఫీషియల్ ఏమన్నంటే పక్కన అఫీషియల్ పేజ్. ఇప్పుడు పీజీ అధిపతి ఇక్కడే ఉంది, పీజీ అధిపతి అఫీషియల్ పక్కన వస్తుంది. ఇంక పక్కన ఇంత ముందు ఒకటి చేశాను, దానికి పక్కన అఫీషియల్ వస్తుంది. అందరూ ఏందో ప్రతి ఒక్కరు అఫీషియల్ పేజ్. మీ అంతటా మీరే టప్పు కొట్టుకుంటున్నారే కానీ మీ ఎద్దుని జనాలు అయితే చెప్పట్లేదు కదా. అది కరెక్ట్. చెప్పండి, మీరే చెప్పండి. నేను అడగడం అదే, మీ ఎద్దుని మీరే ట్రంప్ కొట్టుకోవడం తప్ప పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా? మీరంతటా మీరే పేరు పెట్టుకొని నా ఎద్దే ఇది, నాదే ఇది అని మీరే ఇంత చెప్పుకుంటున్నారే కానీ. కొంతమంది ఏమంటే ఈ అంటే ఇన్స్టాగ్రామ్ పేజీలు ఉన్నాయి, అఫీషియల్ పేజీలు, వాళ్ళ పర్సనల్ కోసం అంటే మా వీడియోలు దీంట్లో ఉండాలి అంటే ఫోన్లో స్టోరేజ్ డిలీట్ చేస్తుంటారు కొంతమంది. సో దీంట్లో అయితే ఎప్పటికి ఉండిపోతే కొంతమంది క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, మనమేం చెప్పలేము. బట్ కొంతమంది కావాలని చేసే ఉంటారు, వాళ్ళకైతే మనమేం చెప్పలేము భయ్య. అందరికీ చెప్పేది అదే భయ్య, ఒకరికనే కాదు, మీరు చెయ్యండి, అన్నీ పెట్టుకోండి, కాకపోతే అందరినీ పట్టించుకోండి. ఒకరిననే కాదు, అందరినీ పట్టించుకోండి. చిన్న ఎద్దు పెద్ద ఎద్దు లేకుండా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. మీకు నచ్చిన ఎద్దుని మీరు హైలైట్ చేయండి, మీరు అంతా హైలైట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఆ మనిషి పైన ఉన్న అభిమానమో లేదా ఎద్దు పైన అది మీ ఇష్టం. ఇప్పుడు నాకంటూ నాతో పాటు ఉండే వాళ్ళు 10 మంది 4 ఎంతమంది ఉంటారు కదా, 5 మందో 10 మందో 20 మందో నా ఎద్దు నచ్చిన వాళ్ళు లేదా నేను నాకంటూ కావాల్సిన వాళ్ళు ఉంటారు. మాకు చాలు, మా ఎద్దు పోయింది లేదు రజ్. ఓకే, ఆపేనాను రా.